మీరు ఫ్లైట్ టైంకి అర్లీగా వెళ్తే ఏం చేస్తారు? ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంజ్ లో రెస్ట్ తీసుకోవాలనుకుంటారు కదా. ఎవరికైనా ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళందరికీ ఎయిర్పోర్ట్ లాంచ్కి వెళ్ళాలనే ఇష్టం ఖచ్చితంగా ఉంటుంది. నాకు కూడా ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లాంజ్లు అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ ఆల్మోస్ట్ ఈ కంట్రీలో అన్ని లాంజ్ చూస్తాను, కానీ బెస్ట్ లాంచ్ ఇది బెంగళూరు 080 లాంచ్. నా వరకు మన కంట్రీలో ఉన్న లాంజ్లో ఇది బెస్ట్ లాంచ్ అనిపిస్తుంది. లెట్ మీ టేక్ యూ ఆల్సో టు ది జర్నీ ఆఫ్ దిస్ లాంచ్. చూడండి, ఇది ఎంట్రీ. బెంగళూరులో 2 లాంచ్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్ లో. ఒకటి రెగ్యులర్ లాంచ్, ఇంకోటి 080 లాంచ్. ఇది కొత్త లాంచ్. ఇది చాలా మోడర్న్ గా అండ్ చాలా స్పేషియస్ గా చేశారు. లెట్స్ ఎంటర్. సో ఎంటర్ అయితేనే ఫస్ట్ మనకు రైట్ సైడ్ లో ఒక లైబ్రరీ కనిపిస్తుంది. ఈ లైబ్రరీలో మనము టైం ఉంటే ఇక్కడ ఏదైనా బుక్స్ మనము బారో చేసుకొని చదవచ్చు టైం ఉన్నప్పుడు. చూడండి, కూర్చునేదానికి సీటింగ్ కూడా అరేంజ్ చేశారు. మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా మనము చదువుకోవచ్చు. రకరకాల బుక్స్ ఉన్నాయి. దేర్ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ అటెండెంట్ మనకు హెల్ప్ చేయడానికి కూడా అటెండెంట్ ఉన్నారు. అయిన తర్వాత ఇదే రూమ్ లోనే ఒక సపరేట్ రూమ్. చూడండి, ప్లష్ లెదర్ సీట్స్ ఉన్నాయి అండ్ పాట్స్ లాగా ఉన్నాయి. మనకు కూర్చునే దానికి రిలాక్సేషన్ గా చూస్తున్నారు కదా. ఈ రూమ్ పర్టికులర్ రూమ్, ఇందులో చాలా డివిజన్స్ ఉన్నాయి, చాలా సెక్షన్స్. ఈ సెక్షన్ లో మనకు వ్యూ తో పాటు అక్కడ ఎదురు కనిపిస్తూ ఉండేది ఇంకొక లాంజ్. అది రెగ్యులర్ లాంజ్, ఓల్డ్ లాంజ్. చూడండి, అక్కడ లాంజ్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు కనిపిస్తున్నారు కదా. కింద నార్మల్ వెయిటింగ్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ లాంజ్ లో చూడండి, రిలాక్స్ అయ్యి ఎలా కూర్చున్నాడు ఇతను. సో మనం రిలాక్స్ అయ్యి కూర్చోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంది. నేనైతే ఇండియాలో లాంజ్లో ఇలాంటి ఫెసిలిటీ చూడలేదు. సో త్వరగా వచ్చి ఇక్కడ అవైలబుల్ ఉంటే చూడొచ్చు. బయటకు వస్తే ఇది ఇంకొక సీటింగ్ ఏరియా ఎదురు కనిపిస్తుంది కదా. ఇది విఐపి రూమ్. ఈ రూమ్ లోకి అడిషనల్ మనీ ఇచ్చి చేయాలి, లేదంటే విఐపీస్ మాత్రమే అలా ఉంటుంది. ఇది ఇంకొక సిట్టింగ్ ఏరియా. నెక్స్ట్ ఇది ఇంకొక రూమ్. ఈ రూమ్ చూసారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్. ఒక బిగ్ టీవీ, హ్యూజ్ టీవీ అండ్ రిలాక్స్ కోసం అనేసి మనకు ఇక్కడ రిలాక్స్ కావచ్చు. ఏదైనా రిలాక్స్ కావాలనుకున్న వాళ్ళకి రిక్లైనర్ చైర్స్ ఉన్నాయి, రిక్లైనర్ సీట్స్ కూడా ఉన్నాయి. క్రికెట్ చూడాలనుకుంటే, లేదంటే ఇంకా వేరే స్పోర్ట్స్ కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలనుకున్న వాళ్ళకి హోమ్ థియేటర్ లాంటి ఫెసిలిటీ. చూడండి, నైస్ ఆర్కిటెక్చర్ దే మేడ్ ఇట్. అండ్ మంచి ఆర్ట్ పీసెస్ కూడా పెట్టారు బ్యూటిఫుల్ గా ఉండేదానికి. సో అక్కడ నుండి వస్తే మనకి ఇది సిట్టింగ్ ఏరియా. అండ్ మనకి వెళ్తే దిస్ ఇస్ ద వాటర్ డిస్పెన్సర్. అన్ని ఎయిర్పోర్ట్స్ లో ఉంటాయి, ఇక్కడ కూడా ఉంది మినరల్ వాటర్ డిస్పెన్సర్. సో దగ్గర వాటర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇక్కడ బార్. ఈ టైంలో ఓపెన్ లేదు, నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను, బట్ స్టిల్ చూపిస్తున్నాను మీకు. బార్ డెఫినెట్ గా నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అదే వాళ్ళు చెప్పారు. లాంజ్ యాక్సెస్ మాత్రమే, బార్ మాత్రం సపరేట్గా మనం పే చేయాలి. నైస్ లైటింగ్ డెకరేషన్ ఈజ్ డన్ హియర్ అండ్ నైస్ ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ ఈజ్ డన్ హియర్. నైస్ ఇంటీరియర్ అండ్ నైస్ బ్యూటిఫుల్ థింగ్స్. ఇక్కడ నుండి వస్తే ఇది మొదట్లోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. ఇక్కడ నుండి ముందుకు వస్తే సీ హియర్ ఇంకొక సిట్టింగ్ ఏరియా, అగైన్ ప్లష్ సిట్టింగ్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు సిట్. అండ్ ఇది చూస్తున్నాం కదా ఈ రూమ్. దీని తర్వాత ఇది చూడండి, దీస్ ఆర్ ద పార్ట్స్. ఇది మనకు ఏదైనా మీటింగ్స్ ఉంటే, లేదంటే మనం ప్రైవసీ కావాలనుకుంటే ఇక్కడ అవైలబుల్ ఉంటే మనం పార్ట్స్ లోకి వెళ్ళి క్లోజ్ చేసుకో. సౌండ్ లేకుండా మీకు ఏదైనా కాన్ఫరెన్స్ కాల్ ఉందనుకోండి, లేదంటే మీటింగ్ ఉందనుకోండి, సో యూ కెన్ సిట్ హియర్, యూ కెన్ డూ యువర్ వర్క్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అనమాట. ఇవి సపరేట్ చిన్న చిన్న రూమ్స్ లాగా వాళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడ. రైట్, అండ్ ఎక్కడ చూసినా లాట్ ఆఫ్ గ్రీనరీ, దే హావ్ మెయింటైన్ లాట్ ఆఫ్ గ్రీనరీ హియర్. సో దట్ బ్యూటీ మాత్రం ఏమాత్రం ఇచ్చేది. ఇంకొక పార్ట్ చూడండి. సో ఎవరు ఆల్రెడీ కాల్లో మాట్లాడుతున్నారు కదా, కనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఇంకొక సీటింగ్ ఏరియా. ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అక్కడ కలర్స్ ఇక్కడ కలర్స్ చేంజ్ ఉంది కదా, థీమ్ డిఫరెంట్. సో అగైన్ పీపుల్ ఆర్ రిలాక్సింగ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీట్స్. దాని తర్వాత ముందుకు వస్తే బెనారో వాళ్ళది కౌంటర్ ఉంది.
దెన్ ఇంకొక సీటింగ్ ఏరియా, ఇక్కడ ఇంకొక సీటింగ్ ఏరియా అండ్ అగైన్ బ్యూటీ. ఇది ఇంకొక బార్ కౌంటర్, నాట్ ఓపెన్. నేను ఈ మార్నింగ్ టైంలో నాట్ ఓపెన్, మేబీ ఈవినింగ్ ఓపెన్ ఉంటుంది అనుకుంటాను. దిస్ ద బార్ కౌంటర్. దిస్ ఇస్ ఇంకొక సీటింగ్ ఏరియా. ఇది నార్మల్ రెస్టారెంట్ ఏరియా, ఫుడ్ ఏరియా. మనం ఇప్పుడు ఫుడ్ ఏరియాకి వెళ్దాము. చూడండి, కాఫీ మేకింగ్, టీ మేకింగ్ మషిన్. ఆల్రెడీ పీపుల్ ఆర్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చాను మార్నింగ్. అయినాక ఇది చూసారా, ఇది ప్యాసేజ్ సర్వీస్ వాళ్ళకి ఓల్డ్ లాంచ్తో కనెక్ట్ చేస్తుంది. నా లెట్ us see what is in the menu. మెనూలో ఏముందో చూద్దాం. రైట్, సో లెట్స్ మూవ్. అగైన్ కాఫీ అండ్ టీ మేకింగ్ మషిన్స్ ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ చూడండి, ఫ్రూట్స్, కర్డ్, జామ్, అయినాక సాలెడ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, సో స్ప్రౌట్స్ ఉన్నాయి, సాలెడ్, ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. దెన్ నట్స్, రైజిన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. దెన్ మనకు కార్న్ఫ్లేక్స్ అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత స్క్రాంబుల్డ్ ఎగ్, తర్వాత మనకు వడ, తర్వాత సాబుదానా కిచిడి అవైలబుల్ ఉంది. దెన్ మనకు యూ కెన్ సీ ఇట్ హియర్, ఇది వడ ప్లస్ పొటాటో వెజెస్ అవైలబుల్ ఉన్నాయి. ప్యాన్ కేక్ తర్వాత చాక్లెట్ సిరప్, ప్యాన్ కేక్ చాక్లెట్ సిరప్ అయిన తర్వాత దెన్ యూ హ్యావ్ నూడిల్స్, వెజిటబుల్ నూడిల్స్ ఇస్తున్నాను కదా. తర్వాత 2 types ఆఫ్ ఇడ్లీస్ అవైలబుల్. 2 రకాల ఇడ్లీలు మనకు అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత బ్రెడ్, ఇడ్లీతో పాటు సాంబార్ చట్నీ ఆఫ్ కోర్స్. దాని తర్వాత బ్రెడ్ మేకింగ్ మషిన్ చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన రకాలైన బ్రెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్రౌన్ బ్రెడ్, నార్మల్ బ్రెడ్ అండ్ ఆల్. ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దెన్ క్రోజా అవైలబుల్ ఉంది. ఇది రెగ్యులర్ మెన్యూ. దెన్ వీ కమ్ టు ద లైవ్ కౌంటర్స్. ఇవి లైవ్ కౌంటర్స్ చూస్తున్నారు కదా. ఈ లైవ్ కౌంటర్స్లో మనకు లైవ్గా వాళ్ళు మనకి ఏం కావాలంటే చేసేస్తారు. ఫస్ట్ ఇది పరాటా స్టేషన్. ఆలు పన్నీర్ పరాటా అవైలబుల్ ఉంది, రెడీగా చేసి పెట్టారు. అది అయిపోయిన తర్వాత మనకు కావాలంటే మళ్ళీ చేసిస్తారు. ఇది ఆలు పరాటా, ఇది పన్నీర్ పరాటా చూస్తున్నారు ఫ్రెండ్స్. దాని తర్వాత నౌ ద దోసా సెక్షన్, దోసా స్టేషన్. చూడండి, ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు దోశ కోసం. మనందరికి ఫేవరెట్ ఐటమ్ దోశ అతను చేసి సర్వ్ చేస్తున్నాడు. అగైన్ ఇక్కడ రకరకాల దోశలు చేస్తున్నారు. ప్లెయిన్ దోశ, మసాలా దోశ, మైసూర్ మసాలా దోశ, పనీర్ దోశ, ఇలాంటి అవైలబిలిటీ ఉంది. దాని తర్వాత ద లాస్ట్ ఫైనల్ ఈజ్ ద ఎగ్ స్టేషన్, ఆమ్లెట్స్. చూడండి, ఆమ్లెట్స్ రెడీ అవుతున్నాయి. అగైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆమ్లెట్స్. ఓకే, మసాలా ఆమ్లెట్, ప్లెయిన్ మసాలా, మష్రూమ్ ఆమ్లెట్ అన్న. తర్వాత ఇక్కడ టీవీ పెట్టారు. అయినాక ఇంకా వేరే కౌంటర్స్ ఉన్నాయి. మేబీ ఇలా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ప్రస్తుతానికి ఇవన్నీ క్లోజ్డ్. ఈ కౌంటర్ ప్రస్తుతానికి క్లోజ్డ్, అక్కడ వరకు మాత్రమే. చూడండి, మెనూ చూసారా, మిగతా లాంజ్లో కాకుండా చాలా డీటెయిల్డ్ 5-star హోటల్లో ఉన్నట్టు మనకు డీటెయిల్డ్ మెనూ అవైలబుల్ ఉంది. ఇక్కడ జ్యూసెస్ అవైలబుల్ ఉన్నాయి. మనకి వీ వాంట్ టు టేక్ ఎనీ జ్యూస్ కోక్ తీసుకోవచ్చు. చూసారా, చాలా డీటెయిల్గా ఉంది. ఇప్పుడు ఐ విల్ షో యూ ద ఇంపార్టెంట్ థింగ్. మనము లాంచ్కి వెళ్ళేది రిలాక్స్ అయ్యేదానికి ప్లస్ ఇదే విధంగా కదా. సో లెట్స్ లుక్ ఎట్ లెట్స్ గో టు ద రెస్ట్ రూమ్. ఓకే, సో రెస్ట్ రూమ్ ఎలా ఉందో చూద్దాం. బికాస్ జనరల్గా రెస్ట్ రూమ్ క్లీన్లీనెస్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు ఏ లాంగ్ ఎలా ఉంటుంది అనేసి. కరెక్ట్. సో రెస్ట్ రూమ్ చూద్దాము. ఇది రెస్ట్ రూమ్, మెన్స్ రెస్ట్ రూమ్. చూసారా, అదా మిర్రర్స్, చాలా బ్యూటిఫుల్ మిర్రర్స్, లైటింగ్ చాలా బాగుంది. క్లీన్లీనెస్ ఈస్ గుడ్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టేక్ బియాండ్ దట్. చూడండి, చూసారా, ఆర్ట్ వర్క్ ఎక్కడికక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ కూడా వాళ్ళు మనకు పెట్టారు ఇక్కడ. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ ఆర్ట్ హియర్. అందుకే నేను ఆల్మోస్ట్ కంట్రీలో అన్ని లాంచెస్ వెళ్ళాను, అబ్రాడ్లో కూడా చూశాను. కానీ నో లాంచ్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ మనకు బ్యూటీ.
నో లాంజ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ స్పేస్, నో లాంజ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ రిలాక్సేషన్. ఇక్కడికి వస్తే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. దే హ్యావ్ బిగ్ టీవీ ఆల్సో. ఇక్కడ హ్యావ్ బెనర్ వాళ్ళది యాడ్ పెట్టారు. అదర్వైజ్ కీప్ రన్నింగ్ సమ్ కమర్షియల్. జనరల్గా కొన్ని అయితే అసలు ఇంత క్రౌడెడ్గా ఉండి అసలు హారిగా ఉంటాయి. అంతా అయిపోయింది అనుకోవద్దండి. ఐ విల్ టేక్ యూ టు అనదర్ ప్లేస్ నౌ. లాంచ్ బయటకు వస్తే మళ్ళీ మనకు యూ కెన్ సీట్ హియర్ ఒక సిగరెట్ షాప్ ఉంది. అఫ్ కోర్స్ దే స్మోకర్స్ కదా, వాళ్ళ కోసం. లాంచ్ లోపల కాదు, బయట. దానికి రైట్ సైడ్లో మనం వెళ్తే యూ కెన్ సీ ఎ స్మోకింగ్ రూమ్. 10 people అలౌడ్. ఒక్కసారి చూద్దాం, జస్ట్ మనకు అవసరం లేదు. చూడండి 10 మంది ఉన్నారు అక్కడ. ఇంకొక సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తే మనకు వేరే రూమ్స్ కనిపిస్తాయి. ఎదురుగా బేబీ చేంజింగ్ రూమ్. ఇదేంటి, ప్రేయర్ రూమ్. సో ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ లాంజ్లో ప్రేయర్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది.